చాలామంది ఒక విషయం నమ్ముతారు. లైఫ్ మార్చుకోవాలంటే మోటివేషన్ ఉంటే చాలనుకుంటారు. మోటివేషన్ ఎక్కువగా ఉంటే ఎర్లీగా లేస్తాం. జిమ్‌కెళ్తాం, హెల్తీ ఫుడ్ తింటాం, డైలీ కన్సిస్టెంట్‌గా ఉంటాం అనుకుంటారు. కానీ నిజమేమిటంటే మోటివేషన్ నమ్మకమైనది కాదు. మోటివేషన్ మీద ఆధారపడటం వల్లే చాలామంది మధ్యలో ఆగిపోతారు. ఒక్కసారి ఆలోచించు. నీ లైఫ్ మార్చుకోవాలని ఎన్ని సార్లు నిర్ణయం తీసుకున్నావు? ఎర్లీగా లేస్తాననుకున్నావు, ఎక్సర్సైజ్ మొదలు పెడతాననుకున్నావు, బుక్స్ ఎక్కువగా చదువుతాను, ఫోకస్ పెంచుకుంటాననుకున్నావు. మొదటి కొన్ని రోజులు అన్నీ సులభంగా అనిపిస్తాయి. ఎక్సైట్‌మెంట్ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. అన్నీ బాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకరోజు ఆ మోటివేషన్ ఒక్కసారిగా తగ్గిపోతుంది. ఒకరోజు స్కిప్ చేస్తావు. తర్వాత ఇంకో రోజు. అలా అలా ఆ హ్యాబిట్ పూర్తిగా మాయమైపోతుంది. అప్పుడు మనం మనల్ని మనమే తప్పుపడతాం. నేను లేజీ, నాకు డిసిప్లిన్ లేదు అని అనుకుంటాం. కానీ సమస్య నువ్వు కాదు. సమస్య నువ్వు ఉపయోగిస్తున్న సిస్టమ్. ఈ ఆలోచన 'అటామిక్ హ్యాబిట్స్' అనే బుక్‌లో జేమ్స్ క్లియర్ చెప్తాడు. ఈ బుక్ పెద్ద పెద్ద మార్పుల గురించి కాదు. ఇది చాలా చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి. జేమ్స్ క్లియర్ వాటిని అటామిక్ హ్యాబిట్స్ అంటాడు. అటామిక్ అంటే చాలా చిన్నది, కానీ చాలా శక్తివంతమైనది. ఎందుకంటే చిన్న హ్యాబిట్స్ రోజు రిపీట్ అయితే కాలం గడిచే కొద్దీ పెద్ద ఫలితాలిస్తాయి. డబ్బు కాంపౌండ్ అవుతున్నట్టే. ఈ బుక్‌లోని ముఖ్యమైన ఐడియా చాలా సింపుల్. చిన్న హ్యాబిట్స్ ఈరోజు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ ఎక్కువ కాలంలో అవే చాలా పెద్ద మార్పు తీసుకొస్తాయి. రోజుకు కేవలం ఒకటి ఇంప్రూవ్ అవ్వడం చిన్నదిగా అనిపిస్తుంది. ఆ సమయంలో పెద్ద తేడా కనిపించదు. కానీ నెలలు, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ చిన్న ఇంప్రూవ్‌మెంట్ పెద్ద మార్పుగా మారుతుంది. చాలామంది గోల్స్ మీద ఫోకస్ చేస్తారు. వెయిట్ తగ్గాలి, సక్సెస్‌ఫుల్ అవ్వాలి, బుక్స్ ఎక్కువగా చదవాలి అని అనుకుంటారు. కానీ గోల్స్ తాత్కాలికం. ఈ బుక్‌లో ఒక ముఖ్యమైన లైన్ ఉంది. నువ్వు గోల్ స్థాయికి ఎదగవు. నీ సిస్టమ్స్ ఉన్న స్థాయికి పడిపోతావు. విన్నర్స్‌కి, లూజర్స్‌కి చాలా సార్లు గోల్స్ ఒకటే ఉంటాయి. వాళ్ళని వేరు చేసేది వాళ్ళు రోజు చేసే పనులు. హ్యాబిట్స్ మార్చాలంటే ముందు హ్యాబిట్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలి. ప్రతి హ్యాబిట్‌కి ఒక సింపుల్ లూప్ ఉంటుంది. క్యూఈ, క్రేవింగ్, రెస్పాన్స్, రివార్డ్. ఉదాహరణకు నీ ఫోన్ బజ్ అయ్యింది. అది క్యూ. నీకు చూడాలని అనిపించింది. అది క్రేవింగ్. ఫోన్ తీసుకొని చూసావు. అది రెస్పాన్స్. కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ లేదా డిస్ట్రాక్షన్ అనిపించింది. అది రివార్డ్. నీ బ్రెయిన్ ఈ ప్రాసెస్‌ని గుర్తుపెట్టుకొని మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంది. కాబట్టి హ్యాబిట్స్ విల్ పవర్ గురించి కాదు, డిజైన్ గురించి. నీ ఎన్వైర్న్‌మెంట్‌ని బాగా అరేంజ్ చేస్తే గుడ్ హ్యాబిట్స్ సులభంగా అవుతాయి. బ్యాడ్ హ్యాబిట్స్ కాస్త కష్టంగా అవుతాయి. అటామిక్ హ్యాబిట్స్ కొన్ని ప్రాక్టికల్ ఐడియాస్ కూడా చెప్తుంది. మొదటి రూల్, హ్యాబిట్స్ స్పష్టంగా కనిపించేలా చేయాలి. రీడ్ చేయాలంటే బుక్‌ని టేబుల్ మీద పెట్టు. వర్కౌట్ చేయాలంటే జిమ్ షూస్ కనిపించే చోట పెట్టు. కనిపించని విషయం మనకు గుర్తుకు రాదు. రెండో రూల్, హ్యాబిట్స్ సులభంగా ఉండాలి. చాలామంది మొదట్లోనే పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు. 1 గంట చదవాలి, పర్ఫెక్ట్ డిసిప్లిన్ కావాలి అని. కానీ ఈ బుక్ చెప్పేది వేరే. చిన్నగా మొదలుపెట్టు. 5 మినిట్స్ చదువు. ఒక పేజ్ చదువు. 2 పుషప్స్ చెయ్యి. రోజు కొంచెం చేసిన హ్యాబిట్ కూడా. ఒక్కసారి పర్ఫెక్ట్‌గా చేసిన హ్యాబిట్ కంటే మంచిది. కన్సిస్టెన్సీ, ఇంటెన్సిటీ కంటే ముఖ్యమైనది. మూడో రూల్, ఈ బుక్‌లోని అత్యంత పవర్‌ఫుల్ ఐడియా. గోల్స్ మీద ఫోకస్ చేయకండి. ఐడెంటిటీ మీద ఫోకస్ చేయండి. నేను బుక్స్ చదవాలి అనకండి. నేను రీడర్ అనండి. నేను వర్కౌట్ చేయాలి అనకండి. నేను నా బాడీని కేర్ తీసుకునే వ్యక్తిని అనండి. నీ ప్రతి చిన్న యాక్షన్ నువ్వు అవ్వాలనుకునే వ్యక్తికి ఒక ఓట్ లాంటిది. హ్యాబిట్స్‌లో ఉన్న అసలు నిజం ఇదే. ప్రతి హ్యాబిట్ ఒక యాక్షన్ మాత్రమే కాదు. అది ఒక ఐడెంటిటీ స్టేట్మెంట్. నువ్వు ఒక పేజ్ చదివితే నువ్వు రీడర్ అని ప్రూవ్ చేస్తున్నావు. కొంచెం మనీ సేవ్ చేస్తే నువ్వు డిసిప్లిన్డ్ పర్సన్ అని ప్రూవ్ చేస్తున్నావు. మార్పు ఒక్క రోజులో జరగదు. చిన్న హ్యాబిట్స్ రోజు రిపీట్ అవుతూ మెల్లగా నీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి. నీ లైఫ్ మార్చుకోవడానికి పెద్ద మోటివేషన్ అవసరం లేదు. చెడ్డ రోజుల్లో కూడా పనిచేసే చిన్న సిస్టమ్స్ అవసరం. అటామిక్ హ్యాబిట్స్ చెప్పే మెసేజ్ చాలా సింపుల్. సక్సెస్ అంటే ఇంటెన్సిటీ కాదు, కన్సిస్టెన్సీ. మంచి ఐడియాస్ అర్థం చేసుకోవడానికి నర్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరైన ఐడియాస్ సింపుల్గా అర్థమైతే చాలు. ఇలాంటి ఇంగ్లీష్ బుక్స్ని తెలుగులో వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.